ఎంతమంది సంతోషించారండి? ఎందుకు సంతోషించారు? చెప్పండి. క్రిస్మస్ అనా? బెలూన్స్ కట్టారనా? ఆయన శిలువ బలియాగం ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా! అందుని బట్టి ప్రతిదినము సంతోషించాలి. ఒక్క దినమే కాదు. ప్రతిదినము, ప్రతి క్షణం దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. అందుకే పౌలు ఏం చెప్తున్నాడు? ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా! సరే. లూకాసు వార్త 1వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. సరే, ఈ సందర్భం మనందరికీ తెలిసండి. కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ రోజు ఈ మెసేజ్ చెప్తారు, అందరికీ తెలుసు. కానీ ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు అనేక విషయాలు వాక్యంలో ఉంచాడు. ఆయన మనం విని వాక్యాన్ని అనుభవించడమే. మర్మం మర్మం అని అంటాం, కానీ దేవుడు అన్ని సులువుగానే ఉంచాడు. హల్లెలూయా! దేవుని వాక్యాలు అన్ని సులువుగా ఉంచాడు. మనం వాక్యం వింటున్నప్పుడు అవి మనకు అర్థమవుతాయి. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిషబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా! అదే సందర్భంలో ఎవరు గర్భం దాల్చారండి? ఎలిజబెత్, 6వ మాసం. సో ఆ సందర్భాన్ని కూడా మరియకు తెలిసింది. ఇక్కడ ఎందుకు ఈ సందర్భాన్ని కూడా దేవుడు రాయించి ఉంచాడంటే, దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి కార్యం అద్భుతంగా ఉంటది. ఇక్కడ చూస్తే దేవుడు మొట్టమొదటి ఎవరిని దర్శించాడండి? మరియను దర్శించాడు. మరియను దర్శించి ఏం మాట్లాడారు? దూత ఏం మాట్లాడింది? నీకు శుభము. శుభం అంటే చెప్పండి. అందరికీ తెలుసండి. శుభం అంటే ఏంటి? సినిమాలో చివరన వస్తది కదా! అది శుభం అంటే. అంటే మంచి జరుగుతది. ఇక్కడ మరియకు మంచి జరుగుతది. మంచి జరగడం ఏంటి? కన్యక గర్భం దాల్చడం అంటే అంత సులువు కాదు. కానీ అక్కడ మరియ స్పందించే విధానం చూస్తే, ఆమె దేవుడిని ఎంత చూస్తుంది, దేవుడి మాటను ఎంత నమ్మింది అనేది కనబడతది. ఆమె మాటల్లో ఆమె హృదయం కనబడతది. హల్లెలూయా! ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యాలను ఉంచినప్పుడు, ఒక మనిషి ద్వారా దేవుడు నేర్పిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే ఆమె ఏమి నమ్ముతుందనేది తెలిస్తే మనకు అర్థమవుతది వాక్యం. ఆమె ఏం చెప్తుంది?
నేను పురుషుని ఎరుగుదానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడను. ఇక్కడ అనేక మర్మాలు ఉన్నాయండి. అంటే అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. సంభాషణ జరుగుతుంది. దూత వివరణ ఇస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందని. హల్లెలూయా. మనకు అర్థమవదు కొన్ని పరిస్థితులు. ఇది ఎలా జరుగుతుంది, నా జీవితంలో ఎలా జరుగుతుంది, ఇది జరగదు అనుకోవడానికి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేస్తాడండి ఆయన. ఇక్కడ చూస్తే ఇది అసాధ్యం, ఇది జరగదు. ఇది లూకా సువార్త ఎవరు రాశారు? లూకా రాశాడండి. లూకా ఎవరు? ఒక వైద్యుడు. వైద్య రంగంలో ఉన్నవారికి ఇప్పటికీ అర్థం అవట్లేదు. ఎంత ట్రై చేసినా అర్థం అవ్వదు. అది ఎంత ప్రయత్నించినా అర్థం అవ్వదు. దేవుడి గొప్ప కార్యం అది. డాక్టర్లు ఎన్ని పుస్తకాలు తిరగేసినా ఇది అర్థమవదు. 16 గంటలు కాదు, 24 గంటలు చదివినా అర్థమవదు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అది మానవులుగా మనం ఆయన మాటను నమ్మినప్పుడు దేవుని సన్నిధిలో అద్భుతాలు చూస్తాం. హల్లెలూయా. ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఆమె ఏం పొందుకుంది? కృప పొందుకుంది. కృప పొందుకుందంటే ఆమెతో ఆయన తోడున్నాడు. మొట్టమొదటి మాట అదే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటలు వింటుంటే తనలోని విశ్వాసం నిండిపోయింది, ధైర్యం వచ్చింది. అందుకు ఆ విశ్వాసపు మాట వచ్చింది. ఆమె పలికే మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇక్కడ మరీ మాట్లాడుతుందండి. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఎవరు పలికారు? ఈ మాట చొప్పున జరుగును గాక అనెను. మరీ చెప్తుంది. దేవుడి మాట వచ్చినప్పుడు ఆమెనన్నది. హల్లెలూయా. మరి సమాజం, కుటుంబం, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. సమాజం ఏమనుకుంటుంది, కుటుంబం ఏమనుకుంటుంది? అప్పటికి ప్రదానం చేయబడింది. సరే, దేవుడు నేర్పించే విధానం ఎలా ఉందో మనం ఆలోచిస్తాం. సమాజం ఏమనుకుంటుంది, కుటుంబం ఏమనుకుంటుంది? దేవుని మాట వింటే ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయనకి తెలుసు అన్నీ. మనం కొత్తగా ఆలోచించడానికి ఏం లేదు ఇక్కడ. అన్నీ ఆయన చేస్తాడు. అదే కృప. మనిషి ఇదే తీసుకోలేకపోతున్నాడు. మరి నేను చెయ్యాలి కదని అన్నీ ఆయన చేస్తాడు. ఆమె కృప పొందుకుంది. ఆమె జీవితంలో ఏం చేయాలో దేవుడు అన్ని చేసి ముందుగానే ఉంచాడు ఆయన. ఆమె మాట వినడమే. విన్నది. ఆమె గర్భంలో ఎవరు కార్యం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు చేశారు. అంటే దేవుని కుమారుడు ఒక కణంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్ అనగానే ఆమె గర్భంలో ఎవరున్నారు? జీసస్. హల్లెలూయా. ఒక మానవుడిగా వచ్చాడు భూమి మీదకి ఆయన. ఒక మానవుడిగా వచ్చి మానవుడిగా జీవించాడు ఆయన. దేవుడు ఎంతగా మనకు తోడుంటాడంటే, మనం ఆయన మాట నమ్ముతున్న కొలది ఆయన మన జీవితంలో అన్నీ నేర్పిస్తూనే ఉంటాడు. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 21వ అధ్యాయం తీయండి. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఎవరు కన్నారండి? సారాను ఎవరు దర్శించాడు? దేవుడు పట్టించుకుంటాడండి మనిషిని. వదిలీడు ఆయన. పట్టించుకుంటాడు. అక్కడ ఎలిజబెత్ 6 మాసాల గర్భవతి, పిల్లలు లేరు.
దేవుడు పట్టించుకున్నాడు. హల్లెలూయా! దేవుడు ప్రతి మనిషిని పట్టించుకుంటాడండి. ప్రతి మనిషి హృదయం ఆయనకి తెలుసు. ప్రతి మనిషి హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. మానవులుగా దేవుడు నన్ను పట్టించుకున్నాడో లేదో, దేవుడు నన్ను వదిలేసాడేమో, ఎన్నో వాగ్దానాలున్నాయి. నిన్ను విడువను, ఎడబాయనని. నిన్ను ఎంత మాత్రమును విడిచిపెట్టనన్నాడాయన. దేవుడు అన్ని వాగ్దానాలు చేసినప్పటికీ, మనిషి ఎందుకు మరి దేవుడిని నమ్మలేకపోతుంటాడంటే, మనిషి ఎప్పుడు తనను తాను చూసుకుంటాడు. నేను చేయగలనా? నా వల్ల అవుతదా? లేదా సమాజం ఏమనుకుంటదో? కుటుంబం ఏమనుకుంటదో? ఈ ఆలోచన విధానం దగ్గర ఆగిపోతున్నాడు. దేవుడు చేసే అద్భుతాలు, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ లేఖనంలో మనం వింటున్నప్పుడు మనకు ధైర్యం వస్తది. మరియ భయపడింది. భయపడొద్దన్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత తనలో ధైర్యం నిండిపోయింది. వెంటనే విశ్వాసపు మాటొచ్చింది. తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూసింది. హల్లెలూయా! అలాగే ఒక సందర్భాన్ని కూడా దూత జ్ఞాపకం చేసింది ఎలిసబెత్ గురించి. దేవుడు చూసారా పనిచేసే విధానం? ప్రతీదీ మనకి ఆయన జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము ఆలోచిస్తుంటాం ఎక్కువ. ఇది జరగదేమో. దేవుడు అటువంటి సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తాడాయన. అబ్రాహాము కూడా బలపరిచాడాయన. అబ్రాహాముకి ఎలా బలపరిచాడు? నక్షత్రాలు చూపించి, నేను నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. భయపడొద్దు అని చెప్పిన మాట చొప్పున అది జరిగింది. 21వ అధ్యాయంలో. యోబు 42వ అధ్యాయం తీయండి. యోబు 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటిని. ఎవరు తెలుసుకున్నారండి? యోబు తెలుసుకున్నాడు. ఏమని? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటిని. యోబు ఎప్పుడు తెలుసుకున్నాడు? ముందు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. దేవుని మాట విన్న తర్వాత తన జీవితం మారిపోయింది. దేవుని మాట వింటుండు కొలది మనము చివరగా పలికే మాటలివి. దేవుడే సమస్తం చేస్తాడని. వినకపోతేనే రావయ్యి. వినకపోతేనే ఆ మాటలు రావు. జరుగుతదో లేదో, రేపేం జరుగుతదో కొన్ని ఊహించుకుంటాం మనం. భవిష్యత్తులో ఏదో అయిపోద్దేమో. ఆయన భవిష్యత్తు తిరిగినవాడాయన. ఆయన ఏమైనా చేయగలడు. అందుకే యోబు ఇక్కడ చెప్తున్నాడు. 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయ వీడెవడు? అలాగున వివేచన లేనివాడినై నేను ఏమీయు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. చూసారా? బుద్ధికి మించి మాట్లాడాడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చూసారా? ఏం చూస్తున్నాడండి? వినికిడి చేత ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో కన్నులారా ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడ్డారండి? వినబడట్లే. ఆయన కనబడ్డాడు యేసుప్రభు. కన్నులారా చూశాడంట. ఆయన మాట వింటున్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తుంటాడు. పట్టించుకుంటాడాయన. అక్కడ సారాను పట్టించుకున్నాడు. ఇక్కడ ఎలిజబెత్‌ని పట్టించుకున్నాడు. ముందుగా మరియను దర్శించి పట్టించుకుంటున్నాడాయన. ఆమెకి దూత దూత మాట్లాడుతున్నప్పుడు ఆమెలో ఒక భయమొచ్చింది. ఒక స్త్రీగా భయమొచ్చింది. సమాజం ఏంటి? కుటుంబం ఏంటి? అన్నప్పుడు నువ్వు భయపడకము. నీవు కృప పొందుకున్నావు. కృప ఎప్పుడైతే మాట వినబడిందో తనకు గొప్ప ధైర్యం వచ్చి విశ్వాసపు మాట పలికింది. హల్లెలూయా! దేవుడు మనల్ని ఎప్పుడు ధైర్యపరుస్తాడండి. ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన వచ్చిందే
మానవులందరినీ రక్షించడానికి. హల్లెలూయా! ఇప్పుడు రండి లూకా సువార్త 1వ అధ్యాయం రండి. అరవై 67వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవచించెను. ఇక్కడ జకరియా అంటే యోహాను తండ్రి అండి. అంటే ఇక్కడ ప్రవచిస్తున్నాడు జకరియా సందర్భం అది. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విమోచించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఏ రక్షణ అండి? ఈ రక్షణ. ఏ రక్షణ? జీవితకాలం అంతయు ధైర్యంగా ముందుకెళ్ళిపోవడానికి. జీవితకాలం అంతయు ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు ఆయన. దర్శించాడు, పట్టించుకుంటున్నాడు ఆయన. ఆయన మనల్ని పట్టించుకున్నాడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు ఆయన. అంతగా పట్టించుకుంటాడండి దేవుడు. ఇక్కడ చూడండి. అరవై 8వ వచనం చూడండి మళ్ళీ. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ప్రజలకు దర్శనమిచ్చాడు. ప్రజల దగ్గరికి వచ్చాడు ఆయన. విమోచించాడంట. ఏం విమోచించాడు? ఆయన ఏం విమోచించాడండి? మరణ బంధకంలో ఉన్నవారిని విమోచించాడు ఆయన. మరణ ఛాయలో ఉన్నవారిని విమోచించాడు ఆయన. అనారోగ్య స్థితిలో ఉన్నవారిని స్వస్థపరిచాడు ఆయన. ఆయన భూమి మీదకి వచ్చి అనేక అద్భుతాలు చేశాడండి. ఎన్నో అద్భుతాలు చేశాడు. మనిషి ఊహకు అందదు అది. అది ధ్యానించగా ధ్యానించగా ఆయన చేసిన అద్భుతాలు అర్థమవుతాయి. విన్న వెంటనే నాకు యేసు ప్రభు కోసం తెలుసు అన్న దగ్గర అయిపోతారు అందరూ. ఒక వచనం ధ్యానిస్తే దేవుడు ఎన్ని నేర్పిస్తున్నాడో మనకు అర్థమవుతాయి. హల్లెలూయా! అందుకు మనల్ని ఆయన విమోచించాడు ఆయన. ఈ భూమి మీదకి వచ్చి ఒక మానవుడిగా జన్మించి మానవుడిగా ప్రయాణించి ప్రజల్ని విమోచించుకుంటూ వెళ్ళాడు ఆయన. అందుకే ఈ లూకా సువార్త ఈ వ్యక్తి దేవుని శిష్యుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన సంపూర్ణ మానవుడని మాట్లాడుతున్నాడు. లూకా ఏం మాట్లాడుతున్నాడని? ఆయన సంపూర్ణ మానవుడిగా వచ్చాడు ఆయన. ఈ 4 సువార్తల్లోని ఒక్కొక్కరు ఒక్కో విధానాల్లో యేసుప్రభుని చూశారు. మత్తయి యేసుప్రభుని యూదుల రాజుగా చూపించాడు. మత్తయి సువార్త అంతా చూస్తే యూదుల రాజుగా, అంటే మత్తయి సువార్తలోని యేసుప్రభు ప్రసంగాలు కానీ మాటలు కానీ వింటే ప్రజలు ఆశ్చర్యపోతుంటారు, విభ్రాంతి పోతారు. ఆయన మాటలకు ఆశ్చర్యంలోకి వెళ్తూనే ఉంటారు. ఎందుకు? ఆయన మాటలు అంత అంత మనిషిని ధైర్యపరిచే విధంగా ఉంటాయి. హల్లెలూయా! ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఎలా బోధించాడండి? అధికారము గలవాని వలె ఆయన బోధించాడు ఆయన. ఎవరు బోధించగలరు అధికారం గలవని? ఆయన రాజు, అధికారం కలిగినవాడు ఆయన. అందుకే ఆయన మాట్లాడుతుంటే ధైర్యంగా మాట్లాడేవాడు. మనుషులు ఆశ్చర్యపోయేవారు, ఈయన ఎవరు? ఈయన యోసేపు కుమారుడు కాదా అని. మత్తయి ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే ఆయన యూదుల రాజు ఆయన. అందుకే ఒక సందర్భంలో యేసుప్రభు కూడా ఏం చెప్తారు? నేను ధర్మశాస్త్రమును
నెరవేర్చడానికి వచ్చానన్నారు ఆయన. ధర్మశాస్త్రాన్ని ఆయన మాత్రమే నెరవేర్చగలడు. ఆయన నెరవేర్చి చేసి చూపించాడాయన. హల్లెలూయా! ఎవరు హల్లెలూయా అనట్లేదు. ఈరోజు మనం ఇక్కడున్నామంటే ఆయన బట్టేనండి. యేసు అనే మాట వింటే మన హృదయంలో దేవుడు నింపే ఆ గొప్ప ఆనందాన్ని దేవుడు ఉంచాడు. అది అనుభవించడమే. హల్లెలూయా! దేవుడు కృపనిచ్చాడండి మనకి. మరియ కృప పొందుకుంది. మనకు అదే కృపనిచ్చాడాయన. కృపను అనుభవించడమే. మరి ఇక్కడ లూకా సంపూర్ణ మానవుడిగా చూపించాడు. మార్క్‌లోనేముందంటే ఆయన ఒక సేవకుడిగా కనబడతాడు. చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. పదో అధ్యాయం 45 వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. చూసారా? ఇందాకల ఆరాధనలో కూడా ఈ మాట వచ్చింది. ఈ భూమి మీద అధికారులు అనబడిన వారు మనుషుల చేత పనులు చేయించుకుంటారు. మనుషుల చేత సేవలు చేయించుకుంటారు. ఈ భూమి మీద ఉన్న లీడర్లు. ఈ లీడర్ పని చేయడానికి వచ్చాడాయన. పరిచారం చేయుటకు వచ్చాడాయన. చేయించుకోవడానికి రాలేదు. ఆయన పరిచర్య చేస్తుంటాడు, మనకి చేయించుకోవడమే. చేయించుకుంటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక స్త్రీ గర్భంలో ఒక కణముగా వచ్చాడు ఆయన. ఒక కణం అయిపోయాడు ఆయన. అంత గొప్ప దేవుడు మానవుడు అయిపోయాడు. లోక అదే వివరిస్తున్నాడు అక్కడ. ఇక్కడ చూస్తే మార్కులోని ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. చేయించుకోవడానికి రాలేదు. ఇంకా యోహాన్ దగ్గరికి వెళ్తే ఆయన దైవత్వాన్ని వివరిస్తాడు. హల్లెలూయా! ఆయన దైవత్వం కోసం వింటే హృదయం ఆనందంతో నిండిపోద్ది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చూసారా? యోహాను దేవుని గురించి, అంటే ఆయన దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం గురించి, వాక్యమే దేవుడని. ఇంకా యోహాను సువార్తలో మీరు వెళ్తుంటే ఆయన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నేనే సత్యం, నేనే జీవం అనే మాటలు చక్కగా రాయిస్తాడు యోహాను. యేసు ప్రభు యొక్క అందం కనబడుతుంటది. ఆయన ఎంత అందంగా ఉంటాడో. 10,000లో ఆయన అతి సుందరుడు. హల్లెలూయా! ఆయన అంత అందంగా ఉంటాడు ఆయన. సరే, ఇంకా యేసు ప్రభు కోసం మనం చూద్దాం. ఆయన ఎవరు అనేది చూస్తే మనకి వాక్యం ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి. యెషయా గ్రంథం తీయండి. యెషయా 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా 40వ అధ్యాయం 12వ వచనం. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జనతో ఆకాశములు కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ని కొల పాత్రలో ఉంచిన వాడెవడు? ఏంటి ఇదంతా వాక్యంలోనే ఉందండి. వాక్యం చూడండి. అంటే ప్రశ్న. త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? తూనికి చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆలోచన అడిగెను? ఆయనకు వివేకం కలుగజేసిన వాడెవడు?
న్యాయమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడెవడు? అర్థమవుతుందండి? ఆయన అంత గొప్పవాడాయన. ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన వాడాయన. ఆయన చేతి నీళ్ళతో ఇలా జల్లితే నీళ్ళొచ్చాయి. ఆయన మాట పలికితే అనేకవి తయారయ్యాయి. ఇక్కడ అదే చెప్తుంది. ఇక్కడ అదే ఉంది వాక్యంలో చూడండి. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? ఆయనే కొలిచాడు. జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? ఆయనే కొలిచాడు. భూమిలోని మన్ను కొలపాతలు ఉంచిన వాడెవడు? ఆయనే చేశాడు. త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? ఆయనే చేశాడు. తూనిక చేత కొండలు తూచిన వాడెవడు? మొత్తం అంతా ఆయనే చేశాడు. ఆయన అంత గొప్పవాడాయన. ఇవేవో గాలిలో నుంచి రాలేదండి. గాలిలో నుంచి రాలేదు, ధూళిలో నుంచి రాలేదు. ఆయన చేశాడు. ఆయన చేశాడు మొత్తం. మొత్తం అంతా ఆయనే చేశాడు. కొలస్సీల పత్రిక తీయండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారానే, ఆయన బట్టి సృజించబడెను. ఎవరి వల్ల వచ్చేయండి ఇవన్నీ? ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరు సృష్టించారు? భూమి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? ప్రధానులు ఎవరు చేశారు? అధికారులను ఎవరు చేశారు? అన్ని ఈయనే చేశారు. మరి ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రధానులకి ఎందుకు భయపడుతున్నారు? అధికారులకి ఎందుకు భయపడుతున్నారు? ఆయన చేశాడు ఇవన్నీ. ఈరోజు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాం, అది పోతుందేమో. గవర్నమెంట్ జాబ్ వస్తే అది ఉంటుందో లేదో, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తే అది ఉంటుందో లేదో, ఇన్ని అనుమానాలు. అన్ని చేసిందే ఆయన. ఆయన చేసి ఈ భూమి మీదకి వదిలాడు ఆయన, అంతే. అవి పట్టుకొని మనుషులు వారు చేసినట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన చేస్తే, ఆ జ్ఞానాన్ని ఇస్తే ఈ భూమి మీద మనుషులు వాడుకొని ప్రయాణిస్తున్నారు, అంతే. ఆయన్ని చూస్తే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అంత గొప్పవాడాయన, అంత అందమైన వాడాయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం తీయండి. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. చూసారా? ఆయన లేకుండా ఈ భూమి మీదకి ఏమి రాలేదు. ఆయన ఏది రాలేదు, ఆయనే చేశాడు మొత్తం. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదంటే మొత్తం అంతా ఆయనే చేశాడు. ఆయన చేసి ఈ భూమి మీద ఉంచాడు అన్ని. అది మర్చిపోతే ఈ భూమి మీద ఉన్న విన్యాసాలు, మనుషులు ప్రవర్తించే విధానాలు అన్నీ కనబడుతుంటాయి. ఆయన్ని మర్చిపోతే, ఆయనే ఇవన్నీ చేశాడని మర్చిపోతే, మనం ఈ భూ సంబంధమైన ఆచార సాంప్రదాయాలు, ఈ భూ సంబంధమైన మాటలు, వాటి వైపు వెళ్ళిపోతుంటాడు మనిషి. అందుకే ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వింటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మనల్ని ప్రేమించాడు, ఎంత కృప చూపాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, రోమపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పట్లేదు ఎవరు? మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఎంతమంది కదా? అన్ని ఆయన ద్వారానే వచ్చాయి. ఎన్నిసార్లు రాయబడింది చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి. 3 సార్లు రాయించారు. ఆయన 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 అని. మొత్తం అంతా ఆయనే చేశారు. ఇక్కడ మనుషులు ఎవరు లేరు. హీరో ఆయన. ఈ కథలో అంత హీరో ఆయనే. మనుషులు ఎవరు కాదు ఇక్కడ.
హల్లెలూయా. దేవుడు మనల్ని అంత ప్రేమించాడు ఆయన. లూకా సువార్త తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. శత్రులన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించాడండి. మనల్ని ద్వేషించి వారి నుంచి మనల్ని విమోచించాడు ఆయన. మరణ ఛాయల్లో ఉన్న మన జీవితాన్ని లేవనెత్తాడు ఆయన. అసలు జీవితానికి అర్థం లేని బ్రతుకులకి ఆయన మార్చివేశాడు ఆయన. నా జీవితం ఏమైపోతుందో, నేను ఏమైపోతాను అన్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా మార్చివేశాడు. అందుకే ఇక్కడ జీవితం కోసం రాయిస్తాడు చూడండి. చివరిలో చూడండి, ఇక్కడ మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మన జీవిత కాలమంతయు నిర్భయలమై, మన జీవిత కాలమంతయు ధైర్యంగా ముందుకెళ్ళమంటాడు ఆయన. అంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ మనల్ని మరణ ఛాయ నుంచి విడిపించాడు ఆయన. విడిపించి ఆయన చేశాడండి మొత్తం. ఇక్కడ మన విశ్వాసము, మన నమ్మకం ఏమీ లేదు ఇక్కడ. దేవునికి దూరస్తులం మనం. ఆయనే మన యొద్దకు వచ్చాడు, మనల్ని రక్షించుకున్నాడు. మన హృదయం యొద్దకు వచ్చి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడి మనల్ని లేవనెత్తి ఈరోజు మనల్ని ఇక్కడ ఉంచాడు ఆయన. హల్లెలూయా. మనకి అంత కృప ఉంది. మరి అక్కడ కృప పొందుకుంది. ఆవిడ కృప పొందుకోగానే ఇంకా ఆవిడలో ధైర్యం నిండిపోయింది. నిర్భయురాలు అయిపోయింది. అంటే నిర్భయంగా ఉంది, ధైర్యంగా ఉంది హృదయంలో. కుటుంబం జ్ఞాపకం రాలే, సమాజం గుర్తు రాలేదు, ఎవరేమనుకుంటారో ఆమె గుర్తు రాలే. అంత ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. అందుకే ఆయన మాట వింటుంటే మనం భూమి మీద ధైర్యంగా ప్రయాణించగలం. లేదంటే ఏమవుతుందో, సమాజం ఏమనుకుంటుందో, కుటుంబం ఏమనుకుంటుందో ఇక్కడే అయిపోతాం. ఇక్కడ అయిపోవాలని ఉందా, ముందుకెళ్ళాలని ఉందండి? ముందుకు అందరూ వెళ్ళగలం. ముందు ఏదో జరిగిందని భయపడకండి, అక్కడే అయిపోకండి. ఆయన ఇచ్చిన ఆనందం అంత అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ఏదో జరిగిందని ఆగిపోతుంటారు. దాన్ని బట్టి నన్ను ఎవరో ఏమంటారని. ఆయన ప్రేమిస్తున్నాడండి. మనుషులు ప్రేమించినా ప్రేమించిపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు అంతే. అదే ఫైనల్. మనుషులు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఆయన శాశ్వత కాలం మనతోనే ఉంటాడు. ఆయనతో మనం యుగ యుగాలు ఉంటాం. హల్లెలూయా. ఈ భూమి మీద మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, అనాథగా విడిచిపెట్టలేదు. ఆయన మనతోనే ఉన్నాడు. నేను విడువను ఎడబాయనని చెప్పాడు. ఎంత మాత్రమును విడిచిపెట్టడంట ఆయన. ఎంత మాత్రం అంటే అసలు విడిచిపెట్టడానికి ఆస్కారం లేదు. ఇంకా ఆ మాట అర్థం అది. దేవుడు అంత కృపనిచ్చి మనల్ని ప్రేమించాడు. అంత కృపనిచ్చి ప్రేమించిన దేవుడు ఈరోజు, అంత గొప్ప దేవుడు మన కొరకు ఒక మానవుడిగా వచ్చాడు ఆయన. ఒక స్త్రీని ఎంచుకున్నాడు ఆయన, మరియని ఎంచుకొని ఆమెను దర్శించి మాట్లాడి ధైర్యపరిచి ఆమె ద్వారా ఈయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్యలో ప్రయాణించినప్పుడు ఆయన చేసే అద్భుతాలు, మాటలు మనం వాక్యంలో జాగ్రత్తగా చూస్తే ఆయన ఎంత అందమైన వాడో, ఆయన మాటలు ఎంత అందంగా ఉంటాయో అనేది మనకు అర్థమవుతుంది ఆయన పరిచర్యలో. హల్లెలూయా. ఒక సందర్భం చూద్దాం చూడండి, దేవుడు మనల్ని ఎంతగా లేవనెత్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయం తీయండి. పదకొండవ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడి వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు.
ఆమె విధవరాలు. అందరూ జాగ్రత్తగా వినండి. ఆమె ఎవరండి? విధవరాలు. ఒక్కడే కుమారుడు. ఆమె జీవితంలో ఇంక నిరీక్షణ ఉందా? చనిపోయాడు. చూడండి. వెంటనే మళ్ళీ చదువుతాను చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు, చూడండి జాగ్రత్తగా, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోవుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి, చూసారా ఆయన హృదయం చూసారా? ఆయన వెళ్ళి నువ్వు ఏడవద్దు అని చెప్తున్నాడు. కనికర పడ్డాడు ఆయన. కనికర పడడం అంటే మనుషులు అనుకుంటారు ఏదైనా, ఎవరికైనా మనకు ఎదురుగా ఒక వ్యక్తికి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా కనికరం వచ్చేసి ఏదో జాలి చూపిస్తాం. మనకు చేతనైన సాయం చేస్తాం. ఇక్కడ అలా కాదు. ఆయన ఏమైనా చేయగలడు ఆయన. ఆయన చేయగలడు. ఆయన ఉన్నాడంటే ఆ వ్యక్తి బ్రతకాల్సిందే. అక్కడ జీవం. మరణ ఛాయలు ఎన్నున్నా ఆ జీవం వచ్చినప్పుడు పారిపోతాయి. హల్లెలూయా. చూడండి సందర్భం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెని ముట్టగా మోయిచున్నవారు నిలిచిర్రి. ఇక్కడ చూడండి, పాడితోని మోసుకెళ్తున్నారు. ఇంటి దగ్గర కాదండి సందర్భం. మధ్యలోనే. చూసారా ఆయన ఎంత గొప్పవాడో? పాడి మోసుకెళ్తున్నప్పుడు ఆపండి తెలుస్తుంది. అర్థమైందా? ఆయన అంత గొప్పవాడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆగాల్సిందే. ఆయన వచ్చాడు, ఆపాడు. వాళ్ళందరికి ఎవరికి ఆశ లేదు. తల్లి నిరీక్షణ కోల్పోయింది. ఇప్పుడు ఆశ ఎవరికి ఉంది? ఓన్లీ ఫర్ జీసస్ అంతే. ఆయన ఒక్కడికి అక్కడ ఆశ ఉంది. ఆయన ఒక్కొక్కడికి అక్కడ ఆశ ఉంది. ఏం జరిగిందో చూడండి 14వ వచనం. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఏం చేశాడండి? మాట్లాడాడు ఆయన. ఎక్కడో పడిపోయి, కళ్ళు తిరిగి పడిపోయి, ఎండ దెబ్బ తగ్గి పడిపోయిన తర్వాత కొంతసేపు లేచిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడలేడు. ఈయన వచ్చాడంటే మాట్లాడాలి అంతే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ వ్యక్తి చనిపోయాడు అక్కడ. కళ్ళు తిరిగి పడిపోలేదు. చనిపోయి వ్యక్తి మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి 16వ వచనం. 15 చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఎవరు అప్పగించారండి? అక్కడ ఎవరికి ఆశ లేదు, ఎవరికి నమ్మకం లేదు. ఆ వ్యక్తి జీవితం ఇంక అయిపోయింది. పాడులోని ఇంక పెట్టేశారు. ఇంక ఈ కుమారుడు జీవితం అయిపోయింది. తల్లి ఏమో ఏడుస్తుంది, ఇంక నా కుమారుడు రాడు, ఇంక నిరీక్షణ లేదు, ఇంక నా జీవితంలోనే ఇంక నా కుమారుడు లేడు, వెధవరాలు. ఇంక తర్వాత తన బ్రతుకు ఏమవుతుంది? కుమారుడు చనిపోయాడు, మరి ఆమె బ్రతుకు విధవరాలు, భర్త లేడు. మరి ఆమె ఎలా పోషించబడుతుంది? ఆమె ఎలా పోషించబడుతుంది? కష్టపడి ఉద్యోగం చేసి తల్లిని పోషించాల్సిన కుమారుడే చనిపోతే ఆమె హృదయం పగిలిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని ఆయన దర్శించి ఆమె లేవనెత్తాడు. హల్లెలూయా. ఆయన అంత అందమైన వాడు. ఆయన హృదయం అండి. ఆయన హృదయం అంత అందంగా ఉంటుంది. ఆయన అంత ప్రేమిస్తాడు మనిషిని. ఇక్కడ ఎవరికి ఆశ లేదు. మనుషులు కోల్పోయారు, నిరీక్షణ కోల్పోయారు. ఆయన దగ్గరకు వచ్చి ఆమె లేమనెత్తి కుమారుని బ్రతికించి ఆమెకు అప్పగించాడు ఆయన. ఆమె ఆమె ఆనందం ఎలా ఉంటుంది ఊహించండి. ఇంటికెళ్ళి ఊహించండి. ఇంటికెళ్ళి వాక్యం చదివి ఈ వాక్యం దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. ఆమె ఆనందం ఎలా ఉంటుందో. ఆయన మాట వినకుండా ఇంక ఉండలేము. ఆయన అంత అందమైన వాడు. పదివేలలో ఆయన అతి సుందరుడు ఆయన. మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనలోని నమ్మకం పుట్టింపజేయవాడు ఆయన, విశ్వాసాన్ని ఇచ్చేవాడు ఆయన, మనలో సమస్తాన్ని చేసేవాడు ఆయన. ఆయన భూమి మీదకి వచ్చాడు.
ఇప్పుడు ఎవరండి అనాథులు? ఎవరు అనాథులు? ఎవరు నాకు బాధ ఉందని బాధపడతారు? ఆనందించాలండి. ఆయన కలిగి ఉన్నామంటే ఆనందంతో గంతులు వేయాలి. దావీదు ఆనందించాడు, గంతులేసాడు. ఈరోజు ఆరాధనలోని దేవుడు ఏం నేర్పించాడు? యవ్వనస్తుల ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా! అంత ఆనందాన్ని ఇచ్చాడు. అంత ఆనందాన్ని వారు అనుభవించారు. అందుకే వారి హృదయం ఆనందంతో నిండిపోతుంది. అందుకే ఆయన మాటలు వింటుంటే ప్రతిదినము మనం ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఈ మరణంలోకి వెళ్ళిపోయాను అంటే ఇక్కడ జీవం లేదు, అదృశ్యం అయిపోయింది. ఇక్కడ ఏం కనబడుతుంది? మరణం కనబడుతుంది. ఏం కనబడుతుందండి? మరణం. జీవం కనబడట్లే. జీవం కనబడట్లే, మరణం కనబడుతుంది. ఆయన వచ్చాడంటే అక్కడ జీవం ఉంది. లెగంటే లెగిచాడు. ఆయన మాట వచ్చిన వెంటనే లెగిచాడు. ఈరోజు జీవితంలోని ఏ పరిస్థితి బాగాలేదా? ఇంక అవ్వదా? ఇంక నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అని అనుకుంటున్నారా? ఆయన మాట వింటుంటే ఆ జీవం వచ్చి మనల్ని బ్రతికిస్తుంటది. హల్లెలూయా! ఈ కుమారుని బ్రతికించిన ఆయన మాట మనం వింటున్నప్పుడు మన జీవితంలో ప్రతిదీ బ్రతుకుతూనే ఉంటది. మన బాధని ఆనందంగా మార్చగలవాడు. మన అవమానాన్ని, నిందను, హింసను అన్నీ ఏదైనా సరే ఆయన మార్చివేసి మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా! దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. ఈ కృపే మరీ పొందుకుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు, అంతులు లేవు. ఎవరు ఆపలేరు ఆమెని. ఏ కుటుంబం ఆపలేదు, ఏ సమాజం ఆపలేదు. ఆయన వస్తున్నాడంటే రెడీ అయిపోయింది. ఎంతమంది స్త్రీలు వెయిట్ చేశారండి ఆయన వస్తున్నాడని, మెస్సయ్య వస్తున్నాడని? ఎంతమంది స్త్రీలు వెయిట్ చేశారు మెస్సయ్య వస్తున్నాడని? ఆ గొప్ప భాగ్యం దేవుడు మరీకి ఇచ్చాడు. ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె మనిషి అండి. ఆమె ఒక మనిషి, ఒక స్త్రీని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకొని ఆమెలోకి ఆయన ప్రవేశించి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన. హల్లెలూయా! ఆయన అంత అందమైన వాడు. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా కృప చూపుతున్నాడు. మనం అంటే ఆయనకి అంత ఇష్టమండి. అందుకే ఆగిపోకూడదు. ఆయన గురించి తెలుసుకోవడమే, ఆయన సిలువ కార్యం గురించి తెలుసుకోవడమే. ఎందుకంటే మరణం యొక్క ముళ్ళుని విరిచివేశాడు ఆయన. రెండో అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. నీవు హితబోధనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మనుషులు స్వస్థత బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపం లేని వారిని ఉండవలనని. అలాగనని వృద్ధ స్త్రీలు ఓకే ఇక్కడ చూడండి 11వ వచనం. ఓకే, యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏమొచ్చిందండి? దేవుని కృప, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎవరి గురించి అండి? దేవుని కృపను గురించి. దేవుని కృపను గురించి మనకు బోధించబడుచున్నది. చివరిగా చెప్పి ముగించేస్తానండి. ఓకే, క్షమించండి. హెబ్రీయులు రాసిన పత్రిక చిన్న ఓకే హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు చూడండి 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఏం జరిగిందండి? ఆయన చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఇక్కడ మరణమును అనుభవించినట్లు సిలువ, ఆయన భూమి మీదకి వచ్చి సిలువ కార్యం తర్వాత సిలువలో ఆయన మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణించడం అంటే మనం అనుభవించవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనం మరణాన్ని అనుభవించం. హల్లెలూయా! మరణం అనుభవించమండి.
యేసు ప్రభువుని నమ్మని వారు మరణాన్ని అనుభవిస్తారు. అంటే ఆ మరణం నుంచి వచ్చే బాధ ఆయన్ని అంగీకరించకపోతే అది అనుభవిస్తారు. యేసు ప్రభువుని నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రతి బాధను, నిందను, అవమానాన్ని ఆ సిలువలో అనుభవించాడాయన. ఎవరు అనుభవించారండి? ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించాడు కాబట్టి మనం అనుభవించడానికి వీలు లేదాయన. హల్లెలూయా! దేవుడు అంత కృపనిచ్చాడు. మరలా చదువుతాను చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన పరలోకంలో ఉన్నవాడండి ఆయన. దేవుని కుమారుడు. ఇక్కడ ఏం జరిగింది? దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా అంటే ఆయన భూమి మీదకి దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా! భూమి మీదకి దిగొచ్చి మానవుడిగా జన్మించి ప్రతి మానవుని యొక్క శిక్షను, బాధను సిలువలో భరించి మనకు ఆయన కృపనిచ్చాడు. హల్లెలూయా! ఈ కృపను మనం అనుభవించినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత అందమైన వాడో, ఎంత సుందరుడో మనం ప్రతిదినము అనుభవిస్తాం. దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తాం ప్రతిరోజు. అక్కడ మరియ ఆమె అదే అనుభవించింది. కృప పొందుకుంది. పరిస్థితుల గురించి ఆలోచించలేదు. తర్వాత ఏమవుతుందో ఆలోచించలేదు. ఆయనున్నాడు అంతే. ఇంకా చూడండి పరిచర్యలో ఒక కనాను విందుకెళ్ళినప్పుడు వివాహంలో ద్రాక్షరసం అయినప్పుడు మరియ ఆవిడ ఎవరి దగ్గరికొచ్చారండి? యేసు ప్రభు దగ్గరికే. ఆయన యొద్దకి ఎందుకొచ్చింది ఆవిడ? ఆమె ఆయన దగ్గరికొచ్చి యేసు ప్రభుకి చెప్తుంది. ఆయనేమన్నారు? నా సమయమును ఇంకను రాలేదమ్మా అన్నారు. మరి ఎవరు చేశారు అక్కడ అద్భుతం? యేసు ప్రభు చేశారు. హల్లెలూయా! అంటే దేవుడు మనం ఆయన యొద్దకెళ్ళినప్పుడు ఆయన చేస్తాడండి మన జీవితంలో. ఆమెకు తెలుసు ఆయన చేస్తాడని. అందుకే ఆమె ఆయన యొద్దకెళ్ళింది. వివాహం ఎవరిది? అక్కడ వివాహం ఎవరిదండి? చుట్టాలెవరో పిలిచారు, ఎళ్లారు. యేసు ప్రభువుని కూడా తీసుకెళ్లారు. ద్రాక్షరసం అయిపోతే ఎవరిని అడగాలి? ద్రాక్షరసం సప్లై చేసినోళ్ళని అడగాలి. ఆయన ఎవరండి? అంటే అక్కడ ఏం నేర్పిస్తున్నారంటే దేవుడు మనకి అక్కడ ఆమె ఆశపడింది. ఆశపడింది. ఆయన చేస్తాడని. ఆళ్ళ బంధువులేమో, బాగా దగ్గరోలేమో, చుట్టాలేమో ఆ సందర్భం మనకు తెలీదు. కానీ ఆయన చేస్తాడు. ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ లోటుండదు. సందర్భం అది. ఆయనుంటే అక్కడ లోటుండదు. హల్లెలూయా! ఆయనున్న చోట లోటుండదండి. ఆయనున్న చోట ఏ మరణం ఉండదు. ఆయనున్న చోట జీవం ఉంటది. ఆయన ఉన్న చోట ఏ కొదువ ఉండదు. ఆయనున్న చోట ఎప్పుడు ఆనందమే. ఇంత గొప్ప ఆనందాన్ని మనకిచ్చాడాయన. అందుకే ప్రతిదినము మనం అనుభవించాలి. ప్రతిదినము ఆయన్ని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో ఆయనిచ్చిన గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలండి? ఆనందంతో తీసుకోవాలి. బాధతో తీసుకునేది కాదు. ఏడుస్తూ తీసుకునేది కాదు. ఆనందంతో తీసుకోవాలి. ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. వచ్చి పశువుల పాకలో జన్మించాడాయన. పశువుల పాకలో జన్మించి ఈ భూమి మీద ప్రయాణించి అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసి శిలువ మీద బలియాగం అయ్యి మూడవ దినమున తిరిగి లేచి ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా! దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడాయన. అందుకే ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో మరణాన్నంతా అనుభవించాడాయన. మరణాన్ని అనుభవించాడాయన. అనారోగ్య స్థితిని అనుభవించాడు. ప్రతి వ్యాధిని అనుభవించాడాయన. అనుభవించి గొప్ప కృపను మనందరికి ఇచ్చాడాయన. సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిను అని నమ్మి ఈ రొట్టెను తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడాయన. ఎంతగానో చిందించాడు ఆయన రక్తాన్ని. ఆయన రక్తమంతటిని ఆయన ధారపోశాడు.
ప్రతి మానవుడు రక్షించబడాలని మనలందరినీ ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చాడాయన. అంత కృపనిచ్చాడు మనకి. పాపిని నీతిమంతుడిగా మార్చాడాయన. పాపిని నీతిమంతుడిగా మార్చాడు. మనల్ని నీతిమంతులుగా మార్చింది ఆయనే. ఆయన్ని బట్టే ఈరోజు మనం ఇక్కడున్నాం. అందుకే ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నేను నమ్మి పలికి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయనా. దేవా, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. దేవా, గొప్ప కృపను మీరు మాకిచ్చారు నాయనా. మీ కృపను మాకిచ్చిన విధానం బట్టి వందనాలు. జీవితకాలం అంతయు ధైర్యంగా ఉండే గొప్ప కృపనిచ్చావు నాయన, మీకు వందనాలు. జీవితకాలం అంతయు గొప్ప కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీరు మాతో ఉన్నారు నాయన. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మరణ ఛాయలో ఉన్న, మరణంలోకి వెళ్ళిపోయిన ఆ కుమారుని మీరు లేపారు నాయన. ఆ తల్లికి అప్పగించారయ్యా లేపి. నిరీక్షణ కోల్పోయింది నాయన. నిరీక్షణ ఇచ్చారు నాయన. అక్కడ ఎవరికి మనుషులకి నాయన ఏ ఆశ లేదు నాయన. ఇంకా ఆ మనిషి చనిపోయాడని ఆ పాడని ముట్టి మీరు ఆ కుమార్ని స్వస్థపరిచి లేవనెత్తారు నాయన. జీవాన్ని ఇచ్చారు నాయన. దేవా, మీ మాట వింటున్నప్పుడు మేము జీవాన్ని అనుభవిస్తాం నాయన. గొప్ప జీవాన్ని అనుభవిస్తాం. దేవా, మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. దేవా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవా, వారి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీ కృపను, జ్ఞానాన్ని మీరు ఇచ్చి నడిపించిన విధానం బట్టి వందనాలు. మీరు నడిపించుకుంటున్నందుకు వందనాలు. మీ కృపను, అంత గొప్ప కృపను మీ బిడ్డలకు మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. వాళ్ళ కుటుంబం అంతటి విషయంలో మీ కృపను ఇచ్చిన విధానం బట్టి వందనాలు. దేవ, బిడ్డలందరినీ మీరే వాడుకొని, దేవా, మమ్మల్ని అందరినీ మీరే వాడుకొని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.